హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. నేను మా ఫ్యామిలీతో కలిసి రామతీర్థం వచ్చామండి. రామతీర్థం ఎక్కడ ఉంటుందో తెలుసా? ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలంలో ఉంది. చీమకుర్తి నుండి 5 కిలోమీటర్ల దూరంలో పొదిలి వెళ్ళే రూట్లో వస్తుంది. మెయిన్ రోడ్ నుండి 1 కిలోమీటర్ లోపలికి వెళితే అక్కడ శ్రీ మోక్ష రామలింగేశ్వర స్వామి వారి టెంపుల్ దర్శనమిస్తుంది. త్రేతాయుగంలో రామతీర్థం వెలిసింది. స్వామివారి పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని, మనసులో కోరికలు తీరుతాయని నమ్మకం. గైస్, అక్కడైతే చాలా మంది జనాలు ఉన్నారు గైస్. మేము దర్శనం చేసుకుని వచ్చేలోపు 3 గంటలు పట్టింది. నిజానికి మేమైతే ముందు వచ్చాం గైస్. తర్వాత కొద్దిసేపు ఆగాక చూస్తేనేమో చాలామంది ముందు వచ్చేసారు లైన్లో దూరేసి. మేమైతే లాస్ట్న పడ్డాం. ఇంకా మాకు బీపీ వచ్చింది. బట్ ఇంకా ప్రసాదం తినేసి మళ్ళీ ఇంటికి వచ్చేసాం గైస్. వచ్చేటప్పుడు చాలా కొనుక్కున్నాం, చాలా షాపింగ్ చేసాం. మేమైతే బాగా ఎంజాయ్ చేసాం గైస్ ఈరోజు మాత్రం. సరే గైస్, మళ్ళీ ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ గైస్. ఇంకా నా పాటికి నేను క్యూలో నిలబడి వస్తుంటే ఆడ వాటర్ ప్యాకెట్లు 2 రూపాయలు అమ్మట్లా, ఫ్రీగా ఇచ్చేస్తున్నారు. బటర్ మిల్క్, మజ్జిగ ఇచ్చేస్తున్నారు, ఫ్రీగా ఇస్తున్నారు సత్రాల కాడ. ఊళ్ళో కానీ ఇచ్చారు, ఎందుకు అని తీసుకోలే. తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసి తాగాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. కానీ మంచిగా రామతీర్థం చుట్టుపక్కల అవుట్కట్స్ మొత్తం పొల్యూషన్ అయిపోతుంది. గ్రాండ్ ఎట్రాలని మొత్తం చేయకుండా పర్యావరణాన్ని మనం కాపాడొచ్చని నా ఉద్దేశం. నిజానికి ఇక్కడ గుడిలో చూడండి గైస్, అట్లా ఉన్నారు దేవుని దర్శించుకోవడానికి. ఇక్కడికి వచ్చేస్తే మనం ఇక్కడ ఒక గుడిని కడుతున్నారు కొత్తగా. మాత్రం ఇంకా గుళ్ళు కట్టడం స్టార్ట్ చేశారు. అప్పుడు మాత్రం చేతితో కొట్టి అవి చేసి ఇవి చేసి మొత్తానికి శిల్పాలు చెక్కేవాళ్ళు. ఇప్పుడైతే మిషన్లు అవన్నీ వచ్చేసాయి. నాకైతే ఇంకా అలా చూడాలనిపించింది గైస్. అట్లా 5 నిమిషాలు నిలబడిపోయి వెళ్తూ ఉంటా. ఇంకా ఈ చుట్టుపక్కల వాటిని చూస్తుంటే నాకు మాత్రం ఇంకా నేను కనుక ఆ ప్రాంతం మొత్తం క్లీన్ చేయించేవాడు. ఇట్లా గుళ్ళోకి వచ్చేసిన తర్వాత కాలేజ్ సెక్యూరిటీ గార్డ్స్ ఇక మా చెల్లిగాను 1 ఇయర్ బేబీ అంతే, 2 years అంతే. ఆ పిల్లల్ని చూసుకుంటూ వెళ్తున్నాడు, మధ్యలో దూరాడు. ఇంకా దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము. ఇంకా అక్కడ బొమ్మలు ఇక్కడ బొమ్మలు చెప్తుంటే చెల్లి కళ్ళజోడు గుర్తొచ్చింది. ఆ పిల్ల ఇంట్లో కళ్ళజోడే కళ్ళజోడు. ఇంకా కళ్ళజోడు ఆ పిల్ల ఎరుగు కొట్టేసింది ఒకటి ఆల్రెడీ. ఇంకా అది కొనుక్కున్నా అని బయటకు వస్తే ఇంకా ఒక బొమ్మ అడిగింది. ఇంకా బొమ్మ అడిగినప్పుడు ఎందుకు లేమో తీసుకున్నా అంటే ఏడుస్తుంది. సరేలే తీసుకున్నా అని తీసుకున్నాం. ఇంకెవరిదామా ఒక్కసారి బొమ్మలు ఎట్లున్నాయని అడిగాం. నిజానికి ఒక షాప్లో మాత్రం మంచిగా ఏదన్నా 100 రూపాయలు అన్నాడు. చాలా పిల్లలు ఆడుకునే బొమ్మలు కొట్టుకుని 100 రూపాయలు అంటున్నారు. నిజానికి 10 రూపాయలకి ఇవ్వాలి. రామతీర్థం కొండ మంచి వ్యూగా దిగితే భలే ఉండిద్ది గైస్. ఇంకా కొద్దిసేపు ఆగితే మనం సత్రం వెళ్తాం. సత్రం వెళ్ళేసి ఇంకా భోజనం చేసేసి మళ్ళా వచ్చేస్తాం గైస్. వచ్చేస్తాం ఇంకా మనం ఇంకా ఇదిగోండి ఆడ మధ్య ఇస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ పింక్ కలర్ డ్రెస్ వేసుకున్నాం మా అమ్మ. ఇదిగోండి అంకుల్ మనల్నే చూస్తుండే, మనల్నే గమనించాడు. అదిగోండి ఇదిగో మా అమ్మ చూస్తుంది. ఇదిగో పింక్ కలర్, ఇదిగో నేనే మనమే ఏదన్నా 100 రూపాయలు మీద బోర్డు చూసి ఉంటుంది. ఇది తీసినంత మా డాడీ అన్నమాట. డాడీ తీయాలని పట్టుకొని
వెళ్తా ఉన్నాం ఎంతైనా చెప్పండి. ఇంకా చాలా షాపులు ఉన్నాయి. కొంతమంది అయితే చెరుకులు అమ్ముతున్నారు. ఇంకా మనకెందుకులే అని వెళ్దామనే టైంకి సత్రం గుర్తొచ్చేసింది. ఇంకా ఆడికి వెళ్దామని చూస్తున్నప్పుడు ఆల్మోస్ట్ వెళ్తున్నాం, నడుచుకుంటూ వెళ్తున్నాం ఆడికి సత్రం కాడికి.